ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేని చనిపోయి ఇప్పుడు 3 నెలలు పూర్తయిపోయింది. మొన్నటికే 3 నెలలు పూర్తయిపోయింది. ఇప్పటికైనా సరే అంత్యక్రియలు చేద్దామని అనుకుంటున్నారు ఇరాన్ ప్రతినిధులు. ఎందుకంటే 3 నెలలు అయిపోయింది, యుద్ధానికి ఎలాగో విరామం వచ్చింది కాబట్టి మనం అంత్యక్రియలు చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే ఈలోగా అంటే నిన్న వైట్ హౌస్లో ట్రంప్ ఒకవేళ సంతకాలు చేస్తాడేమో ఈ యుద్ధం పూర్తిగా విరమణ కోసం. కొన్నింటికి ఒప్పుకొని కొన్నింటికి ఏదో అటు ఇటు చేస్తాడు ఆంక్షల విషయంలో. ఏదో మొత్తానికి ఇరాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇరాన్ కూడా అమెరికాతో కూర్చొని ఒప్పించే ప్రయత్నాలు చేసుకుంటాయని అనుకున్నారు. ఇస్మాయిల్ బగాయి కూడా అంటే ఇరాన్ ప్రతినిధి, ఆయన కూడా ఆశగా ఎదురు చూశాడు. కానీ నిన్న ట్రంప్కి ఏమైందో తెలియదు. ఈ పిచ్చోడు కదా, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. 3 గంటల వరకు దీని మీద కూర్చొని ఉన్నాడు. చివరికి నేను సంతకం పెట్టననేసాడు. ఎందుకు పెట్టవరా అంటే, ఏదైతే ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షల్లో ఒక్క ఆంక్ష కూడా సడలించడానికి లేదు. ముఖ్యంగా అణ్వాయుధాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. దీంతో పాటు ఏ విధంగా కూడా హార్మోజ్ జలసంధిలో 1% కూడా వాళ్ళకి అధికారం ఇచ్చే ఇది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయిని వసూలు చేయకూడదు. దీంతో పాటు మరికొన్ని ఆంక్షలు కూడా టెహ్రాన్ మీద విధించారు. ఈ ఆంక్షలన్నింటిలో సగానికి సగం ఒప్పుకోవడం లేదు ఇరాన్. ఏదైనా సరే మేము అణ్వాయుధాల విషయంలో ఒకవేళ ఇరాన్ వెనక్కి తగ్గినట్లు కనిపించినా ఇప్పుడు రష్యా ఇచ్చినటువంటి సలహాలతోటి వెనక్కి తగ్గదు. కానీ ఇప్పుడు అమెరికా ఏంటంటది, మీరు ఎక్కడైనా నిర్వీర్యం చేయాల్సిందే. ఈ అణ్వాయుధాలని మీరు ఏదో ఒక దేశానికి అంటే మీకు మాకు నమ్మకం కలిగినటువంటి ఒక ప్రాంతంలో దాన్ని నిర్వీర్యం చేయాలి, లేదా అక్కడ పెట్టాలి. మీ ఆధ్వర్యంలో మాత్రం ఉండడానికి లేదు అని ట్రంప్ మొన్న చెప్పాడు. మళ్ళీ కొన్నింటిని వాళ్ళు సడలించినట్లుగా, కొన్నింటికి వీళ్ళు ఒప్పుకున్నట్లుగా జరిగింది. దాంతో ఖచ్చితంగా ఈ కాల్పుల విరమణ ఉంటుంది, యుద్ధం విరమణ ఉంటుంది అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదు. టెహ్రాన్ మీద విధించినటువంటి ఆంక్షల్లో ఒక్క దాని నుంచి కూడా సడలించడానికి లేదు, ఒక్క దాన్ని కూడా పక్కకు పెట్టడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్క ఆంక్షలు కొనసాగాల్సిందే, లేదు అనుకుంటే యుద్ధం ప్రారంభిద్దాం అని అంటున్నాడు. దానికి సంబంధించి రక్షణ మంత్రి కూడా పీట్ హెగ్జెత్ ఇదే విషయాన్ని చెప్పాడు. నేను అవసరమైతే యుద్ధం చేస్తాం, కానీ ఇరాన్ చేసినటువంటి ఈ ప్రతిపాదనలు దేనికి మేము ఒప్పుకోమని చెప్పేశారు. మొత్తం యూటర్న్ తీసుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ అంత్యక్రియలు అయితే జరిగే ప్రసక్తే లేకుండా పోయింది. పైగా ఇప్పుడు యుద్ధమైనా చేస్తామంటున్నారంటే ఈ అంత్యక్రియల సమయంలో లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేటప్పుడు కనుక ఏదైనా దాడి జరిగితే ఆ తీవ్ర నష్టం ఉంటుంది, ప్రాణ నష్టం. కాబట్టి ఇప్పుడు అంత్యక్రియలు జరిగేటటువంటి ప్రక్రియని వెనక్కి పెట్టేస్తారు వీళ్ళు. మరి ఎప్పుడు జరుగుతుందో ఖమేనీ యొక్క అంత్యక్రియలు.